ఫుట్బాల్ వరల్డ్ కప్ లో ఫ్రాన్స్ సెమీఫైనల్ కు దూసుకెళ్లింది. ఈ టైంలో ఫ్రాన్స్ అభిమానులకు బిగ్ షాక్ తగిలింది. కెప్టెన్ ఎంబాపే గాయం తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. ఇక హోరాహోరీగా సాగిన క్వార్టర్ ఫైనల్ పోరులో ఫ్రాన్స్ 2-0 తేడాతో మొరాకోపై ఘన విజయం సాధించింది. అయితే మ్యాచ్ ముగియడానికి కొన్ని నిమిషాల ముందు మడమ నొప్పితో గ్రౌండ్ వీడాడు. అయితే ఈ మ్యాచ్ 60వ నిమిషంలో ఎంబాపే అద్భుతమైన కర్లింగ్ షాట్ తో మొరాకో గోల్ కీపర్ బోనోను బోల్తా కొట్టించి తొలి గోల్ సాధించాడు. ఆ తర్వాత కేవలం 6 నిమిషాలకే ఎంబాపే అందించినటువంటి అద్భుతమైనటువంటి పాస్ ను పిఎస్జి స్టార్ ఉస్మానీ డెంబాలే గోల్ గా మలిచి ఫ్రాన్స్ ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు. మ్యాచ్ మధ్యలో కాలి నొప్పితో బాధపడిన ఎంబాపే కొద్దిసేపు అలాగే మ్యాచ్ ను కంటిన్యూ చేశాడు. 77వ నిమిషంలో నొప్పి ఎక్కువ కావడంతో గ్రౌండ్ లోనే పడిపోయాడు. దీంతో కోచ్ డిటిఆర్ అతడి ప్లేస్ లో అటు జీన్ ఫిలిప్ ని ఆడించారు. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత ఎంబాపే గ్యాలరీలోని అభిమానులకు అభివాదం చేస్తూ కనిపించాడు. దీంతో అతడికి అయిన గాయం అంత పెద్దది కాకపోవచ్చని తెలుస్తుంది. ఫుట్బాల్ వరల్డ్ కప్ లో ఫ్రాన్స్ సెమీఫైనల్స్ కు దూసుకెళ్లింది. ఈ టైంలో ఫ్రాన్స్ అభిమానులకు బిగ్ షాక్ తగిలింది. కెప్టెన్ ఎంబాపే గాయం తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. ఇక హోరాహోరీగా సాగిన క్వార్టర్ ఫైనల్ పోర్లో ఫ్రాన్స్ 2-0 తేడాతో మొరాకోపై ఘన విజయం సాధించింది. అయితే మ్యాచ్ ముగియడానికి కొన్ని నిమిషాల ముందు మడమ నొప్పితో గ్రౌండ్ వీడాడు. అయితే ఈ మ్యాచ్ 60వ నిమిషాల్లో ఎంబాపే అద్భుతమైన కర్లింగ్ షాట్ తో మొరాకో గోల్ కీపర్ బానోను బోల్తా కొట్టించి తొలి గోల్ సాధించాడు. ఆ తర్వాత కేవలం 6 నిమిషాలకే ఎంబాపే అందించిన అద్భుతమైన పాస్ ను పిఎస్జి స్టార్ ఉస్మానీ డెంబాలే గోల్ గా మలిచి ఫ్రాన్స్ ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు. మ్యాచ్ మధ్యలో కాలి నొప్పితో బాధపడిన ఎంబాపే కొద్దిసేపు అలాగే మ్యాచ్ ను కంటిన్యూ చేశాడు. 77వ నిమిషంలో నొప్పి ఎక్కువ కావడంతో గ్రౌండ్ లోనే పడిపోయాడు. దీంతో కోచ్ డిటిఆర్ అతడి ప్లేస్ లో జీన్ ఫిలిప్ ని ఆడించడం జరిగింది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత ఎంబాపే గ్యాలరీలోని అభిమానులకు అభివాదం చేస్తూ కనిపించాడు. దీంతో అతడికైన గాయం అంత పెద్దది కాకపోవచ్చని తెలుస్తుంది.